హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ లాస్ట్ సోమవారం కదా, ఇంట్లో మేము పెద్దవాళ్ళం ఉపవాసం ఉంటున్నాం. అందుకని పిల్లల కోసం జీరా రైసును రాజ్మా కర్రీ చేస్తున్నాను. ఇది కార్బోహైడ్రేట్స్ కదా, ఇంకా ప్రోటీన్ కోసం రాజ్మా కర్రీ కాంబినేషన్ కర్రీ. రాత్రే బాగా నానబెట్టుకొని కుక్కర్లో ఇది మునిగే వరకు వాటర్ పోసి 8-10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి రాజ్మాని. ఇది ఉడికించిన తర్వాత ఈ నీళ్లు కూడా పారబోయకూడదు, కర్రీలో వేసుకోవచ్చు. రైస్ కూడా ఒక అరగంట నానబెట్టుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇక అతుక్కోకుండా ఉంటుంది మెతుకు. అన్నం కూడా ఉడికిపోయింది. జీరా రైస్కి పచ్చిమిర్చి అదే కరివేపాకు కూడా బాగా కడిగి పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను. జీరా రైస్కి కానీ బటర్ కానీ బాగుంటుంది. ముందు నెయ్యి వేసాను, కూడా కాగిపోయిందండి. ఇంకా జీడిపప్పు వేస్తున్నాను. కొంచెం పిల్లలకి బలం ఉంటుంది కదా, ఒకటి రైస్ కాకుండా ఇలా జీడిపప్పు వేస్తే మంచిది. అలాగే మనం తొందరగా అయిపోవాలంటే కాస్త రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఇలా ఫ్రైడ్ రైస్ అలా చేసినప్పుడు ప్రోటీన్గా రాజ్మా కానీ బొబ్బర్లు కానీ ఉడకబెట్టి అవి గుగ్గిళ్ళలా కూడా ఇవ్వచ్చు. మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఈజీనేనండి పిల్లలకి బాక్స్ ఇవ్వడం. జీడిపప్పు కూడా వేగిపోయినాయి. ఇంకొంచెం ఆయిల్ వేసాను. జీలకర్ర ఎక్కువే పడుతుందండి, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పడుతుంది. ఇది కూడా మంచిగా వేపుకోవాలి. ఫస్ట్ జీలకర్ర మాడితే వాసన బాగోదు, కొంచెం దోరగానే వేపుకోండి. మనం అలాగే కొంచెం అన్ని రైస్లు కరివేపాకు రైస్ అని క్యారెట్ రైస్ అని అన్నీ చేసుకోవచ్చండి. దాంతోపాటు వాళ్ళకి ప్రోటీన్ కూడా ఉండేటట్టు ఇట్లా చూసుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. జీలకర్ర వేగిపోయింది. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. జీరా రైస్కి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్ కూడా వేసేసి ఇంకా రైస్ వేసుకుని కలుపుకోవాలి. జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కోసం కొంచెం బటరు నెయ్యి వేసాను. అది వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇంకా బొబ్బర్లు కానీ శనగలు కానీ అన్నిటికీ ఇంకా ఒకే ప్రాసెస్. ఈ పచ్చిమిర్చి కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ కార్తీక మాసం అని ఉల్లిపాయ వేయట్లేదు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ధనియా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కాశ్మీరీ చిల్లీ కారం, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి లేదు కాబట్టి కొంచెం ఇది వేస్తున్నాను, గరం మసాలా. మొత్తం వేగిపోయి ఆయిల్ పైకి రావాలి. టమాటా ప్యూరీ వేసుకోవాలి. 2 టమాటాలు మిక్సీ వేసాను నేను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇవన్నీ మసాలాలన్నీ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న రాజ్మా నీళ్ళతో సహా వేసేసి రైస్తో పాటు ఈ కర్రీ ముక్కలు కూడా ఇస్తాను. కర్రీ అయిపోయిందండి. కొంచెం రాజ్మాని ఇలా నలిపితే కొంచెం చిక్కగా వస్తుంది కర్రీ. దీంట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీరను కొంచెం ఇది కస్తూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. రాజ్మా కర్రీ జీరా రైస్ రెడీ అయిందండి. ఇవాళ ఇంతేనండి లంచ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ అండి.